మళ్ళా రెడీగా ఉన్నాడు. వచ్చింది అగో సోది కావాలమ్మా నీకు. చెప్పు సోదే నాకే కొంచెం నాడు కొడుపు అంత సవ్వని తీసే ఏమది బొమ్మల్లో దొంగడేసి నేను తిన్నగా దొంగడేసి కడుపు మీద అటు ఇటు కాలం పడితే తొక్కిస్తే మొత్తం లెవెల్ అయిపోతాం. మా అమ్మ ఉందా? ఎవరు వెరికి చూపించుకోలేదా? ఎవరో చూపించుకోలేదమ్మా. అమ్మా ఏ వీధికి మొలా కింద నేను చూస్తాండు సోది చెప్తామేమో అని ఈ కింద ఈదికి వచ్చానమ్మా. ఈ కింద ఎవరు చూపించుకోలేదు? ఎవరో చూపించుకోలే. కొన్న ఈదికి వెళ్ళానమ్మా. ఒకసారి అలా ఎగిదికి వచ్చి అమ్మా చెప్పండి.
రాలేదు ఎవరు రాదా మరి ఏం చేస్తావు వాళ్ళు రాత్రి 12 గంటలకి 1 గంటకి చూపించుకుంటారట ఇలాగా చూడు ఎలగట్టుకొని కూర్చోండు ఏడిది ఎరిక చెయ్యా చూపించుకోవడానికి ఆ చక్కని వెరికలు చెడు కూడా అలా వేదన తిరిగి వెలకాకలేస్తున్నది కోయిందా అమ్మ వేద వేదలరికి వెలకాకలేసా అమ్మ ఎలగానున్నదే వెరుకురా చెడు అమ్మ వేద వేదలు తిరిగి అమ్మ అలా వేదన తిరిగి అమ్మ రసవేదకాలో మాయా కాలాలో అమ్మ రెండవ సంగర ఎరుకో చెప్పారు అమ్మ ఎంత సక్కనేరుకో ఎల మీద లేదా అమ్మ చూడ సక్కనేరుకో సొంగారా వెనుకో ఆయన వెరికలి చేయడం ఇప్పుడు వీధి తిరుగుతా ఉందో ఆ మాట ఎవరు ఆలకించినా ఆ మేడ మీద ధర్నీ దేవాలకించి ఆ ధర్నీ దేవాలకించి ఏమన్నా పలుకుతా ఉన్నది పోయిందా ఓ రకాల మీరు పిల్లల్లో ఎవరో వెరికి చేయడట మన పట్నంలోకి ఆవిడ వెరికి చెప్పిన వేడికెళ్ళకి గొడ్డగాల బిడ్డ కలిగి ఉంటుందట అడ్డాల బిడ్డలు ఆడతారట కాయరాన చెట్టు కసుతూ ఉంటారు పొదరాన చెట్టు పూజుతూ ఉన్నారు అమ్మా వెరికలి చేడి ఆ మాట్లాలకించి ఓలే మన కూతురు పద్మావతి ఉద్యానవనం కాడికెళ్ళి కడుపారా తిన్నదం లేదు నిద్రపోలేదు కదా కాబట్టి ఊరూరు పూజలెట్టినా ఊరూరు పోములు కట్టించిన ఊరూరు వైద్యాలు చేయించిన ఎక్కడికెళ్ళా జబ్బు నయ్యం కాలేదు కాబట్టి 100 పేరుట కోటికో సన్యాసట ఎరికిల్ చేడి దగ్గర ఎలాగైనా సరే వెరికి చూపిందామే అలాగనే సనగానే ఆ మాట్లాలకించి ఆ చక్కని వెరికలు చేయండి అలా పట్టణంలో వెరికలి పరిగెతున్నారు అమ్మా వెరికలి చేడి మా రాసవీధిలోకి వస్తావమ్మా ఏ ఎందుకు రావు ఆనాడు మా ఎత్త మీ రాజవీధులకు వస్తే అవునవును అంత సందాలు చూడలేక అవునవును రాగితంబాన్ని కేసి కొరగా దెబ్బలు కొట్టారు ఆనాడు చేసిన మర్యాద మా ఎత్తని చేసిన మర్యాద నన్ను చేస్తాను నేను రానమ్మ మీ రాజవీధులు ఓహో ఆనాడు మీ ఎత్త పూర్తి కాదేమని మా రాసవీధిలోకి వెడికి చెప్పడానికి తీసుకెళ్లి రాగతంబాన్ని గిరసగెట్టి ఆ కొరగా దెబ్బలు కొట్టి అనరాని మాటలు చేయరాని పని చేసినారంటావు ఆనాడు మీ ఎత్తకు జరిగిన పరాభం నీకు జరిగితేదేమో ఆ నువ్వు భయపడుతున్నావమ్మా అమ్మా చెల్లెడా నీకు వచ్చిన భయమేమీ లేదు నీకు వచ్చిన బెంగ లేదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డెడతాను మాలాంటి ఆడదాను నువ్వు మీలాంటి ఆడదాను నేనే మా రాసవీధి కొత్తవా ఏమమ్మా ఇంకా మీ రాజవీధిలో చాలా భయాలు ఉంటాయి ఓహో మా రాసవీధిలో భయ్యాలుంటాయా అయ్యాలు ఉంటాయమ్మా చెప్పాలమ్మా చెప్పాలి మీరైతే
మా రాసి వీధిలో ఏపులు ఉంటాయా? మా రాసి వీధిలోనే కోతులు ఉంటాయా? మా రాసి వీధిలో పాములు ఉంటాయా? అమ్మా చెల్లిలో ఆ మాట్లాడికించి ఆ సకల పాములు కూడా ఎవరు పలుకుతా ఉన్నారు గోయల్లా. అమ్మ రాయి రాయి చెల్ల మా రాస వేడలో రచ్చకెళ్ళారు. అమ్మోయ్ మా బేపలే లేవు, ఏ బేపలే లేవు, ఏ బేపలే లేవు, ఏ బేపలే లేవు, ఎడకెళ్ళాయి రామమ్మ చెల్లెలు రసవడలు. ఏ బేపలే లేవు, 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 ఎడకెళ్ళాయి అమ్మా యమదే వేరుకోతా యమనంత దాను అమ్మా చెల్లెలా అటువంటి సమయం ఉందని ఎప్పుడైతే రాసమేళ తీసుకువెళ్తున్నారు అమ్మ నేలపైన చెల్ల గొడ పహరేస అమ్మ ఎక్కవే చెల్లెల మేళకావమ్మ అమ్మ ఎక్కవే చెల్లెల అమ్మ చూడ చెలోరా మేడ సంగరవా అమ్మ రాజు కట్టాడు తీసుకొని వెళ్ళారా అటువంటి సమయం ఉందని అల్లందరాన్ని మా చూసా అమ్మ ఏమన్నా వాళ్ళకేనా చక్కని వెళ్ళారా అమ్మా చెల్లెలా అమ్మ సంసారి కన్నా అదే సారి కన్నాదా అమ్మ నిన్ను కన్నా తల్లే పేన వేలందా అమ్మ ఊరేడు పేరేటేరు తమ్ములేడు అమ్మ నాతో చెప్పావా ముద్దు చెల్లులా అమ్మ
తల్లెవరు తండ్రి ఎవరు తోబుట్టలు ఎవరు అమ్మ నాతో చెప్పావా ముద్దు చెల్లునా అమ్మా చెల్లెలా నీ ఊరేటో నీ పేరేటో అమ్మా నువ్వు దొంగదానవో దొరదానవో మంచిదానవో చెడ్డదానవో ఏం తెలుస్తుందమ్మా నీ ఊరేటి పేరేటి చెప్పకపోతే ఈ ఊర్లో నువ్వు కోళ్ళు గాని ఏం నడుచుకొని పోనాం అనుకో మనం ఎవరి దగ్గర వెళ్తామమ్మా ఏమడుగుతాం అందుకే నేను ఫస్టే చెప్పానమ్మా ఏమ్మా మీరు రాజమాటలకు వస్తే చాలా చాలా అనుమానాలు ఉంటాయి అవునవును కూర్చున్న వాళ్ళు ఏడిస్తారు అవునవును అందుకే నేను ఫస్టే రానని చెప్పానమ్మా అవునవునమ్మా చాలా మంచిదని ఊరు పేరు చూపించకపోతే మీరు అసలు చెయ్యే చూపించుకోరా నీ ఊరి పేరు చెప్పప్ప చేయి చూపించుకోమ్మా మా ఊరు పేరు చెప్పాలమ్మా చెప్పాలి మా ఊరేని అడిగారో అమ్మలారో నన్నడిగి సముద్రం ఊరి మీద ఇసుక దెబ్బల మీద కాపరమా కుంచి ఎరకల వాడు కూతురివి చెంచి ఎరకల వాడు చెల్లెలివి మైనపూరి సోడుగోడు మరదలవి మేసాల రాడి మేనగోళ్ళవి ఆలపూరి సోడుగోడు ఆలివి బాగుందమ్మా అన్నీ బాగున్నాయి కానీ ఇంకో వృత్తాంతం అడుగుతాను చెప్తావమ్మా ఏటమ్మా అమ్మా చెల్లె ఇంకో వృత్తాంతం అడుగుతాను చెప్తావమ్మా చెప్తానమ్మా చెప్తావా అమ్మా చెల్లె బాబడి కప్పో జారే జల్లి బాబడి కప్పు జాలారి కప్పు నీకెవరు పెట్టారు ఒకసారి చెప్తావా చెప్పాలమ్మా నడువు కడ్డాను నాగపోసను నీకెవరు పెట్టారు ఒకసారి చెప్తావమ్మా చెప్తానమ్మా చెప్పాలమ్మా ఒకసారి తూర్పు రాజులు తొమ్మిదో నిజంగా చెప్పాల తొమ్మిదా ఎరగ
బాగుందమ్మా. అమ్మా చెల్లి ఓయ్ అన్నీ బాగున్నాయి కానీ కళామాల కళాప్రాజకులు మా కళా బృందాన్ని ఆశీర్వదించి ఏడుగొండల వారి పేరు చెప్పి బెజవాడ దొరతల్లి పేరు చెప్పి పల్లా రమణ గారు 100 రూపాయల కానుకలు పంపించారు. వారిని వారి కూడా మానే బాబు ఏడుగొండల వాడ బాబు వెంకటేమారాయ్ సేనంత చెట్టందు ఆవుతోడనంది నమ్మ పండుగ రాని బెజవాడ దొరకమ్మ కాసుగా పాడాలో పేరేం పేరమ్మా కళాపాల కళాప్రాజకులు మా కళా బృందాన్ని ఆశీర్వదించి బాలిబాన్ అప్పలాయుడు గారు ఏడుగొండల వారి పేరు చెప్పి బెజవాడ దొరతల్లి పేరు చెప్పి సీతా శ్రీరాముల పేరు చెప్పి మనకు బాల గణపతి పేరు చెప్పి 100 రూపాయల కానుకలు పంపించారు. వారిని వారు కూడా మానే మామి ఎకరామా ఎక్క అమ్మ బెజవాడ దొరకమ్మ నమ్మన భక్తులు కానుకలు పంపారు. నెయ్యర గాజులకి నెయ్యర చీరలకి నెయ్యర బట్టలకి 100 రూపాయలకే అమ్మ కానుకలు పంపారు. ఎప్పుడల్లా పోడా అలా కాసుగా పాడాలో కాగితాలు వచ్చేస్తాను అమ్మా.